అమృతవాకు ప్రేక్షకులకు యేసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం నీకు సంబంధింపని విషయాల్లో తలదూర్చకము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. సిరా గ్రంథం 11:9. నేను ఇప్పుడు మీతో చెప్పేవన్నీ కూడా నా జీవితంలో నేను నేర్చుకున్నవి. దేవుడు నాకు బైబిల్ గ్రంథం ద్వారా నేర్పించినవండి. సిరా గ్రంథం చాలా బాగుంటుంది, ఎలా మనం జీవించాలి అని అన్నమాట. అందులో ఒక్క మాట ఏంటంటే, ఒక్క మాట నేను చెప్పేది, నీకు సంబంధించిన విషయాల్లో తలదూర్చి తగాదాలు తెచ్చుకోవడము, కష్టాలు కొని తెచ్చుకోకూడదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఒకవేళ మీది జాయింట్ ఫ్యామిలీ అనుకోండి. ఇప్పుడు మాది కూడా అంటే జాయింట్ ఫ్యామిలీ కాదు, కానీ 9 మంది అండి. మా మామగారికి నేను పెద్ద కోడలు, అంటే నా భర్త పెద్ద ఆయన. సో అందరం కలుసుకుంటాం కదా, అప్పుడప్పుడు కూడా వేరువేరుగా ఉన్నా కలుసుకుంటాం. అప్పుడు ప్రభు నాకు చెప్పారనమాట, చాలా జాగ్రత్తగా ఉండు, ఎవరి పర్సనల్ విషయాల గురించి నువ్వు అడగొద్దు. బాగున్నారా అంటే బాగున్నారా అంతే, వాళ్ళకి ఇష్టం లేని అడ్వైస్ కూడా ఇవ్వద్దు. మా పాప ఎప్పుడు చెప్తుంది, ఎవరికి ఏమి అడ్వైస్ ఇవ్వద్దు నువ్వు మమ్మీ అని. కానీ బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పకుండా ఉండలేనండి నేను. నువ్వు చెప్పొద్దు అంటుంది అనమాట. చెప్పకపోతే ఎలాగమ్మా, ఎలా తెలుస్తుంది అంటా నేను. అయితే నిన్న కూడా అండి ఒక అబ్బాయిని చూశాను అనమాట, టాటూ మార్క్స్. వద్దు నాయన, ఎందుకు ఇది లేవియ కాండంలో ఉంటుంది 19వ అధ్యాయం 27లో మీరు టాటూ మార్క్స్ వేసుకోవద్దు. ఇది దేవుని యొక్క ఆలయం, దేవుని ఆలయం, దేవుడు మనలో నివసిస్తున్నారు కనుక ఈ ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ టాటూ మార్క్స్ ఇట్లా కత్తిరించుకోవడం, జుట్టు 2 వైపులా చేయకూడదు, పచ్చలు పొడిపించుకోకూడదు అని ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సైతాన్ టాటూ మార్క్స్, ఇవన్నీ కూడా సైతాన్ వేసే ముద్రలు. మనకి దేవుడు వేసే ముద్ర ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ముద్ర అండి. ఆత్మ మీద, శరీరం మీద కాదు. అలా చేయకూడదు బాబు అని చెప్పాను అనమాట నేను. ఇంకా అలా అంటే చూసినప్పుడు చెప్పకుండా నేను ఉండలేను. మరి పాపం పిల్లలకి తెలియదు కదా, తెలియనప్పుడు మనం తల్లిగా చెప్పకపోతే ఎలాగా, ఎవరు చెప్తారు చెప్పండి. అయితే ఇక్కడ ప్రభు నాతో చెప్పిందండి, నేను స్కూల్లో పని చేసేటప్పుడు కానీ, లేదా ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఒక్కొక్క చోటకి వెళ్తూ ఉంటాను. ఈ నెల 24, 25, 26 గోదావరి ప్యారిష్ అంటండి, లేదా ముత్తంగికి వెళ్తాను 27 సంవత్సరాలు. కొన్నిసార్లు స్కూల్స్కి వెళ్తాం ఫాదర్స్తో. ప్రభువు ఏం చెప్తారంటే, నేను వాక్యం చెప్పడానికి పిలిచారు, వాక్యం చెప్పి వచ్చేసాయి. అంతేకాని ఆ ఫాదర్ ఏంటి, ఈమె ఏంటి, వీళ్ళేంటి, స్కూల్లో పని చేసేటప్పుడు మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవడము, వాళ్ళ గురించి మాట్లాడడం. నెవర్ బార్జ్ ఇంటూ పర్సనల్ లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోనికి నువ్వు ఎప్పుడు కూడా ఎంటర్ కావద్దు. నువ్వు టీచర్గా స్కూల్కి వెళ్తే టీచింగ్ చేయి, దాని కొరకు నీకు జీతం ఇచ్చారు. అంతేకాని మేనేజ్మెంట్ గురించి చెడ్డగా మాట్లాడడం, ఆ టీచర్ గురించి, ఈ టీచర్ గురించి చెత్తంతా మాట్లాడడం, ఆ చెత్త వల్ల రోగాలు తెచ్చుకోవడం. మనం మాట్లాడే మాటల వల్ల రోగాలు వస్తాయండి. సంఖ్యాకాండం 12లో మీరు చదివితే అక్కడ మోషే వాళ్ళ అక్క మిరియాము మోషేని గురించి గొనుగుతుందన్నమాట. దేవుడు ఆమెకి వెంటనే కుష్ట ఇస్తారండి. కానీ మోషే ప్రార్థిస్తాడు, మా అక్క ప్రభా వద్దు, మన్నించండి, తెలియక మాట్లాడింది అని. దేవుడు అంటారు, ఒక 10 రోజులు ఉండనీలే అట్లా, తర్వాత నేను స్వస్థపరుస్తానంటారు. లేకపోతే మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే మాట్లాడతారు కనుక ఒకసారి ఇట్లా అనారోగ్యం ఉంటే ఇంకోసారి మాట్లాడకుండా ఉంటారని. మనకొచ్చే అనారోగ్యాల్లో కొన్ని మనం చేసిన పాపం వల్ల వస్తాయండి, అన్నీ కాదు. కొన్ని పాపం వల్ల, కొన్ని ఓల్డ్ ఏజ్ వల్ల ఎముకలు అరిగిపోవచ్చు, మోకాళ్ళు, కొన్ని రాత్రి పడుకోకపోవడం వల్ల వస్తుందండి. టైంకి పడుకోవాలి, 9, 10 లోపల పడుకోవాలి, 7 లోపల తినాలి. రాత్రి పడుకోకుండా కొంతమంది పాపం చూస్తూ ఉంటారు. పాపం లోపలికి వెళ్తే రోగం కూడా లోపలికి వెళ్తుందండి. మీ భార్య కాకుండా ఇంకొక స్త్రీని సెల్ ఫోన్లో ఇంకొక పురుషుని చూస్తారనుకోండి, అది రోగానికి విత్తనం మీరే వేసుకుంటున్నారనమాట.
ఆదికాండం 12లో ఫరో రాజు అబ్రహాం భార్యని పెళ్లి చేసుకొని తాకుతాడు, అంతే ఆయనకి ఆ ఫరో రాజు కుటుంబాలు అందరికీ రోగం వచ్చేస్తుందండి. పరాయి వాని భార్యని తాకినప్పుడు వస్తుంది. అసలు రోగమే ఈ లోకంలో లేదండి, కానీ అప్పుడు వస్తుంది అన్నమాట. ముందు రోగం ఎలా వచ్చిందో తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వచ్చిందంటే పరాయి వాని భార్యని తాకితే అందరికి వచ్చిందంటే అంటు రోగం అనమాట. అంటుకున్నాడు ఫరో రాజు పరాయి వాని భార్యని, అబ్రహాం భార్య సారాని, వెంటనే అంటు రోగం వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. కోవిడ్ అంటే అంటు రోగాలు ఎప్పుడు అలాగే వస్తాయండి, అంటుకుంటే వస్తాయన్నమాట. మన మనస్సులో యేసుప్రభు అంటారు, మనస్సులో మీరు పరాయి స్త్రీని కామదృష్టితో చూస్తే మనస్సులో మీరు వ్యభిచరించినట్లే. వేరే స్త్రీని, సినిమా వాళ్ళని చూస్తారు కదా, వేరే పురుషుడిని. పడక మీద కూడా ఆ మనసులో ఆమె ఉంటే, ఉండడం భార్యతో శరీరంలో, కానీ వేరే స్త్రీ మనసులో ఉంటే వ్యభిచారం అన్నమాట. అందువల్ల అనారోగ్యం వస్తుంది. కనుక అది కూడా మనం చేయకూడదండి. మనవి ఏ విషయమైనా సరే ఇతరుల విషయాల్లో మనం తలదూర్చొద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు అస్సలు సమస్యలు రావు. అనవసరంగా ఒక మాట అంటారు, తర్వాత అది అలా అయిపోతుంది. అత్త కోడళ్ళ మధ్యలో, భార్య భర్తల మధ్యలో, తోటి కోడళ్ళ మధ్యలో ఒక మాట ఇంకా అలా 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 ఇంకా పీస్ లేకుండా అయిపోతుందండి. పీస్ రావాలంటే మన పని వరకే మనం చేయాలి. ఏదైనా హెల్ప్ చేయమన్నారనుకోండి, టీచింగ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, సాయం చేయండి అంటే అప్పుడు మీరు హెల్ప్ చేయొచ్చు. ఆమె కూడా మంచి టీచర్ కావడానికి కదా. మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీకంటే జూనియర్స్ మీకు హెల్ప్ చేయమని మిమ్మల్ని అడిగితే హెల్ప్ చేయొచ్చు. సో దట్ దే విల్ ఆల్సో బికమ్ గుడ్ ప్రొఫెషనల్స్ అన్నమాట. కానీ వ్యక్తిగత జీవితంలోనికి మీరు తొంగి చూడొద్దు. మీ పని వరకు మీరు చేసుకోండి. హోషియా రాజు అండి, 2వ దినచర్యలు 34వ అధ్యాయం అన్నమాట. చాలా మంచి రాజు తెలుసా. 8 సంవత్సరాలకే రాజు అవుతాడనమాట. 31 సంవత్సరాలు రాజుగా ఉంటాడండి. ఆయన రాజు అయినప్పుడు ఎంత మంచి పనులు చేస్తాడు తెలుసా. దేవాలయము పడిపోయేలాగా ఉంటుంది. సొలొమోను రాజు కట్టించిన దేవాలయం మొత్తం రిపేరింగ్స్ చేపిస్తాడండి, దేవాలయం అంతా. ఆ తర్వాత ప్రజలందరినీ దేవాలయంలోకి పిలిచి ఆయన ధర్మశాస్త్రాన్ని చదివి ప్రజలకి వినిపించి మీరు పాటించాలి ధర్మశాస్త్రాన్ని అని చెప్తాడు. ఏ రాజు అలా చేయలేదండి. ఇంకా అంతటా ఆ యూదా దేశం అంతా తిరిగి వేరే ఏమి బలిపీఠాల్లో అన్య దేవతలు లేకుండా చేసి అందరూ ధర్మశాస్త్రాన్ని పాటించేలాగా జాగ్రత్త వహిస్తాడండి. ఆయన 14 సంవత్సరాలు దేశమంతా తిరుగుతాడనమాట. తిరిగి అందరూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారా, దాని ప్రకారం జీవిస్తున్నారా లేదా అని ప్రజల కొరకు జాగ్రత్త వహించిన మంచి రాజు అన్నమాట. చివరి రాజుల్లో మంచి రాజు. దావీదు రాజులు 20 తరాలండి. దావీదు తర్వాత ఒక 3-4 బాగుంటారనమాట. యెహోషాఫాతు, హిజ్కియా, తర్వాత హోషియా. ఇంత మంచి రాజు దేవాలయాన్ని రిపేరింగ్ చేయించి పాస్కా పండుగ ఆయన జరిపినంత వైభవంగా ఎవరు జరపరనమాట. అందరూ కూడా నీతి మార్గంలో, ధర్మశాస్త్రం ప్రకారం ధర్మ మార్గంలో నడిచేలాగా జాగ్రత్త వహించిన ఒక గొప్ప రాజు. అయితే ఆయన ఒక్కసారి ఒక పొరపాటు చేస్తాడండి. ఏం చేస్తాడంటే 35 2వ దినచర్యలు 35:21 అనమాట. ఒకసారి ఐగుప్తు అనమాట, ఐగుప్తు దేశం, ఇది ఇజ్రాయెల్ అయితే ఐగుప్తు ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఐగుప్తు రాజు ఇంకొక రాజుతో, నెకో అనమాట ఆయన పేరు, ఆయన ఇంకొక రాజుతో యుద్ధం చేయడానికి ఈ ఇజ్రాయెల్ దేశంలో నుంచి వెళ్తుంటాడనమాట. వెళ్తుంటే వీళ్ళ దేశంలోంచి వెళ్తున్నాడు కదా, అప్పుడు ఈయన ఆపేస్తాడు ఆ రాజును అనమాట. ఆ ఐగుప్తు రాజు ఫరో, ఎవరినైనా ఫరో అంటారండి ఐగుప్తులో, నెకో అనమాట. ఆపి యుద్ధం చేయబోతుంటే ఆ రాజు చెప్తాడనమాట, ఐగుప్తు రాజు, ఈ యుద్ధము నీకు సంబంధించింది కాదయ్యా, నేను ఇంకొకరితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, దయచేసి మీరు నన్ను ఆపొద్దు, నాతో యుద్ధానికి రావద్దు, నేను మీతో యుద్ధం చేయడానికి కాదు, నా విషయంలో మీరు జోక్యం కలిగించుకోవద్దని చెప్తాడనమాట రాజు. అయినా సరే సైతాన్ ఎట్లా ఆయనను ప్రేరేపిస్తుందంటే
ఆయనతో యుద్ధానికి దిగుతాడండి. చెప్తే కూడా వినడురా. దేవుడు చెప్తున్నారు, దేవుడు నా పక్షా నుండి నాకు జయమిస్తారు, నేను వేరే రాజుతో యుద్ధానికి వెళ్తున్నా, మీతో నాకే సంబంధం లేదు, మీరు వినిపించుకోండి అంటే వినిపించుకోకుండా మారు వేషంలో ఆయనను అడ్డుకొని ఆయన మీదకి యుద్ధానికి వెళ్తాడండి. అప్పుడు ఆ యుద్ధంలో చంపబడతాడనమాట. 39 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో చంపబడతాడు. అనవసరంగా ప్రాణాలని పోగొట్టుకుంటాడు. చాలా ఏడుస్తారండి. అప్పుడు ప్రజలు అనమాట, ఎంత మంచి రాజు, దావీదు లాంటి రాజు అని రాయబడుతుంది అనమాట. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దావీదు జీన్స్ కలిగి ఉన్నాడు. కానీ 39 సంవత్సరాల వయసు, 8 సంవత్సరాలకి రాజు అవుతాడు. 31 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈయన పరిపాలనలో ఇర్మియా ప్రవక్తగా ఉంటాడండి. అప్పుడు ఇంత మంచి రాజు చనిపోయాడని రాజు మీద శోక గీతం రాస్తాడనమాట. విలాప గ్రంథంలో 4 అధ్యాయం 20లో ఉంటుందన్నమాట. ఇంత మంచి రాజు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆయన 2 కొడుకులండి, 4 కొడుకులు యాక్చువల్గా. మొదటి కొడుకును మళ్ళా తీసుకొని వెళ్తాడు ఆయన రాజైన 3 నెలలకే ఫరో. తర్వాత 2-3 కొడుకులు 11 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఎంత దుష్టులో ఇద్దరు కూడా. అప్పుడు దేవుడు నెబుకద్నెజర్ని ప్రేరేపించి బాబిలోనియా రాజు ఇంకా వీళ్ళని బందీలుగా తీసుకెళ్తాడనమాట. లేకుండా ఉంటే, ఈయన తలదూర్చకుండా ఉంటే ఫరో రాజు చెప్తాడు, అయ్యా నువ్వు తలదూర్చకయ్యా, నీకు సంబంధించింది కాదంటే ఆ పురుగు తిరుగుతుంది, యుద్ధానికి వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటాడు. ఎంతమంది ఇట్లా పురుగు తిరిగి ఎలక్షన్స్లో నిలబడతారు, పాలిటిక్స్లో దిగుతారు, ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంటారు. నేను చూశాను, నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది, తమ్ముడు ఇట్లా ఎలక్షన్స్లో నిలబడుతున్నాడు అంటే ప్రార్థన చేసి దేవుడు వద్దంటున్నాడు అని చెప్తే కూడా మొత్తం పోగొట్టుకున్నాడు నిలబడి అనమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఉన్నది పోగొట్టుకుంటారు, ఉద్యోగం విడిచిపెట్టేసి. పురుగు తిరిగి మా బంధువులు కూడా అండి, మంచి 1 lakh శాలరీ, ఆ షేర్స్ ఏదో కొనడం అలవాటు పడి మొత్తం ఇంకా ఆయన ఆస్తి కూడా వాళ్ళ నాన్న అసలు ఇంకా పిసినారంటే పిసినారు. కానీ ఈయన అప్పులకి ఆయన మరి పొలం అమ్మి కూడా కట్టాడంట. ఇంకా తర్వాత భార్య భర్త లేదో అనుకున్నారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి చిన్న వయసులో. ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. 1,00,000 రూపాయలు ఒకడే కొడుకు, సరిపోదా మీకు చెప్పండి? పిచ్చి పిచ్చి పనులు, మీకు సంబంధించిన విషయాల్లో తలదూర్చకండి. మీకు ఒక 10,000 20,000 ఉన్నదాంతో మంచిగా ఉండి అందరితో ప్రశాంతంగా జీవించండి. మీరు ఒక పని చేసేటప్పుడు బైబిల్ చదవండి, నాతో మాట్లాడండి, ప్రభా ఇది చేయొచ్చా అని. ప్రభు మీకు సాయం చేస్తారు. మీరు పీస్ఫుల్గా ఉండాలంటే ఎవరి విషయాల్లో తలదూర్చకండి. ఆఫీస్లో హలో అంటే హలో చెప్పండి, బంధువులందరూ కలుసుకున్నప్పుడు హలో అంటే హలో చెప్పండి, అంతే. నేను కూడా ఎవరితో క్లోజ్గా ఉండనండి, చాలా క్లోజ్ అంటే ఒక 2-3 అనమాట, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హలో చెప్తాను అంతే. రక్త సంబంధులైనా సరే హలో చెప్పడం ఫంక్షన్స్లో చాలా జాగ్రత్తగా ప్రభు చెప్తారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మాకు బోధిస్తున్నారు, నీకు సంబంధింపని విషయాల్లో తలదూర్చకు, తగాదాలు తెచ్చుకోకు, నీ శాంతిని పోగొట్టుకోకు అని. ప్రభా, మేము చాలా జాగ్రత్తగా ఉండడానికి, ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండేటట్లుగా మాకు కృపని దయచేయండి ప్రభా. పౌలు కూడా చెప్తున్నారు, మీలో కొంతమంది సోమరులుగా ఉన్నారు, పని లేదు, పాట లేదు, పని చెయ్యరు, ఇతరుల విషయాల్లో తలదూర్చడం, జోక్యం కలిగించుకోవడం. కనుక నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి కష్టపడి మీ జీవనోపాధి కొరకు మీరు శ్రమ పడండి అని. అయ్యా, అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు ప్రశాంతత కావాలి, పీస్ఫుల్గా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోండి. పక్కింటి వాళ్ళేంటి, ఆఫీస్లో ప్రక్కన వాళ్ళేంటి,
అవన్నీ మీకు అనవసరం. మీ పిల్లల గురించి మీరు శ్రద్ధ వహించండి. మీరు, మీ భార్య, మీ పిల్లలు సమాధానంగా దేవునితో ప్రశాంతంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.